దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడే? టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్. దేవుని యొక్క ప్రార్థన పరిచర్య చేయి. దేవుని సంఘము నిర్మాణం కోసం ప్రార్థన చేయి. ఇది చేయడం వలన దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యమును, దైవ భక్తిని ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి బిడ్డమవుతాం. ఆశీర్వాదాలు వద్దనుకుండా కుమ్మరించబడతాయి, వెనుక పరిగెట్టుకుంటూ వస్తాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క హృదయ విలాస ప్రార్థన ద్వారా ఒక రూపురేఖ లేనటువంటి సంఘం కోసం నువ్వు కూర్చొని మొర్ర పెడుతున్నావు చూడు, దాన్ని బట్టి దేవుడు నేను ఖచ్చితంగా వద్దనుకున్న ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏమైతే కావాలనుకున్నావో, నీకు ఏమైతే అక్కడ ఊరి దొరుకుతుంది అనుకుని భ్రమపడుతున్నావో, ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతాడు భ్రమపడుతున్నావో, అపవాది నిన్ను భ్రమలో నడిపిస్తున్నాడు, అది నీకు ఇక్కడనే దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇది కూడా సంఘమే కాబట్టి. హల్లెలూయా. ప్రియమైన వార్లారా, కింది వచనాలలో మనం చూసుకుంటున్నట్టు చూడండి ఒకసారి. నేను ఇక్కడ వాక్యం ముగించేస్తున్నాను. కింది వచనాలు చదవండి ఒకసారి. చూడండి, ఐజయా 41:9-10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 41:9-10 వచనాలు చదవండి ఒకసారి. చదవాలి. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరచుదును. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చెప్పండి ఒక వాక్యము. భూదిగంతముల వరకు, భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని ఉన్నాను. పట్టుకొని ఎక్కడి నుండి పిలుచుకుంటే భూదిగంతములలో అక్కడిక్కడ తిరుగుతున్నటువంటి నిన్ను ఆ కొనాలలో నుండి నేను నిన్ను పిలుచుకున్నాను. హల్లెలూయా. ఆ కొనాలలో నుండి, ఆ మూలలో నుండి, ఆ చీకటిలో నుండి నేను నిన్ను ఎందుకోసం పిలుచుకున్నాను? చదవండి అమ్మా. నీవు నా దాసుడవనియు ఉపేక్షించుకుంటూ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నేను నీతో చెప్పుచూ ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము ప్రియమైన దేవుని బిడ్డ, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్నాను. భయపడకుమును. భూమి కొనాలలో నుండి నేను చూసి పిలుచుకొని ఉంటూ ఉన్నాను. నువ్వు నా సేవకుడవై ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. క్రీస్తు నామంలో రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా పరిచారకులై ఉంటూ ఉన్నారు, సేవకులై ఉంటూ ఉన్నారు. ఎవరికి సేవకులు? హల్లెలూయా. ఎవరికి సేవకులు? క్రీస్తుకు సేవకులమై ఉంటూ ఉన్నారు, పరిచారకులమై ఉంటున్నావు. నువ్వు నా సేవకుడమై ఉంటూ ఉన్నావు కాబట్టి భయపడకు అని చెప్తూ ఏమని చెప్తున్నాడు చూడండమ్మా. 9వ వచనం 10వ వచనం త్వరగా. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరచుదును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లారా, నువ్వు దేని విషయం బట్టి కూడా భయపడకు. నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. డైరెక్ట్ దేవుడే నీకు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే నీకు సహాయం చేస్తానని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడకుండా దేవుడు నేను ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ పని గురించి ఆలోచన చేస్తాం. హల్లెలూయా. ఆ పని గురించి ఆలోచన చేస్తాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని విధి విధానంలో నేను ఏం చేయగలుగుతానని దాని గురించే నువ్వు ఆలోచన చేయాలి. కానీ ఆ పనిలో నువ్వు నేను ఉండాలి. కానీ మరి దేని గురించి కూడా వేరే విషయాలు నీ మనసును, హృదయాన్ని, ఆత్మను స్వతంత్రించుకోవద్దు. ఏదొద్దు. వేరే సమస్యలు కానీ, వేరే చింతలు కానీ, ఇంకేమైనా కానీ కూడా నీ మనసును, హృదయాన్ని ఏలడానికి వీల్లేదు అని అంటున్నాడు. హల్లెలూయా.
మళ్ళీ ఏం చేయాలి ప్రభు అని అంటే, నేను ఎందుకోసం అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను బిడ్డ, ఆ పని కోసం నువ్వు ఆలోచన చేస్తే చాలు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను లేవనెత్తుతాను, నేను నడిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన వారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 2nd chapter 8-10 verses. చూసారా, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా నువ్వు యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచినావు కాబట్టి నీ విశ్వాసము ద్వారానే నువ్వు రక్షించబడ్డావు. కానీ నీ వలన కలిగినది కాదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే ఏదో నువ్వు గొప్ప పని చేసినావని కాదు. అది నీది నా గొప్పతనం కూడా కాదు. ఇది నీ గొప్పతనం కాదు, కానీ దేవుని. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని అంటే ఇది ఏమై ఉన్నదమ్మా? నీ గొప్పతనమా? నీ మంచితనమా? నీ పలుకుబడియా? నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువుకు ఒక వ్యక్తి తిరిగి రక్షణ పొందుకుంటున్నాడు అంటే అది దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి వరం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వరం ద్వారానే ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడిలాగా అంగీకరిస్తాడు. ఇది కూడా దేవుని వరమే. హల్లెలూయా. ఎందుకు రక్షించుకున్నాడు? కింది వచనాలు చదవండి. ఇది దేవుని వరమే. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు చదువు. మీరు విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కానీ ఇది నీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే. అది నీ మంచి క్రియల వలన కూడా కలగలేదు. కానీ ఎవ్వడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవ్వరు కూడా అతిశయించబడడానికి, నా మంచి పనుల వలన, నా మంచి గుణము వలన, నా మంచి ఆలోచనల వలన నేను రక్షించబడ్డాను అనేదానికి అతిశయించడానికి వీల్లేదు. హల్లెలూయా. మనము మర్చిపోవద్దు. మనము మర్చిపోతున్నామని అంటే దేవుడిని పట్ల చేసినటువంటి రక్షణ కార్యంలో మర్చిపోతున్నామంటే ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నదంటే, మనము ఒక్క సంఘానికి క్రమం కలిగి లేవు కాబట్టి, సంఘానికి నాటపడి లేము కాబట్టి, సంఘానికి వెళ్ళడం కానీ, సంఘాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో కానీ దేవుడిచ్చిన విధానంలో మనం నడుచుకోలేకపోతున్నాం కాబట్టి ఆ గొప్ప కార్యములు, ఆ గొప్ప ఏర్పాటులు, దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను మర్చిపోతున్నాం. ప్రియమైన వారులారా, వాక్యంను బట్టి నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, ఈ వాక్యంను బట్టి మిమ్మల్ని ఏం తెలియజేస్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని అందరి ఎదుట పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి అయినటువంటి నా పిల్లలు అని చూపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఇప్పటి ప్రణాళిక కాదు. హల్లెలూయా. ఇది కూడా భూమికి పునాది వేయబడక ముందే ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ డన్. క్రికెట్ మ్యాచ్ చూస్తారా? మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇది జరిగిపోయి ఉన్నదని చెప్పడానికి. మీరు సంఘానికి రావాలా, దేవుని వాక్యం వినాలా, సహవాసం చేయాలా, మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలా, మీ ద్వారా దేవుని నామం కీర్తించబడాలా, మీ ద్వారా కొంతమంది రక్షణ దేవుని వైపు తిరగాల, మీ ద్వారా కొంతమంది పరలోక రాజ్యంలో చేర్చబడాలా అనేది ఆల్రెడీ ఇట్ హస్ బీన్ డన్. ఇది జరిగిపోయినది దేవుని దృష్టిలో. దేవుడు అంటే ఏంటి తెలుసా? అంతము అనేది ఎట్లా జరుగుతుందో అనేది ఆయన ముందుగానే తెలుసు. He know the end in the beginning only. హల్లెలూయా. హల్లెలూయా. నీ అంతం ఎట్లయితుందో అనేది, నా అంతం అనేది ఎట్లయితుంది, లోకాంతం యుగాంతం అనేది ఎట్లయితుంది అనేది ఆయనకు ముందుగానే తెలుసు. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అదే విధంగా నేను చెప్తూ ఉన్నట్టయితే, వాక్యంలో చూస్తూ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు వాడు అవుట్ అయినాడా, అవుట్ కాలేదా అనేది మనం మామూలుగా రిప్లై అనేది చూస్తూ ఉన్నట్టయితే, స్లో మూమెంట్లో చూస్తున్నట్టయితే, స్లో మోషన్లో చూస్తూ ఉన్నట్టయితే వీడు అవుట్ అయినాడా లేకపోతే ఆ రన్స్ చేసినాడా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకుంటామంటే, ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉన్నది. స్లో మోషన్లో చూసినప్పుడు ఎస్ ఇది ఆల్రెడీ అవుట్ అయిపోయినాడు,
లేకపోతే ఇన్ని రన్స్ తీసినాడు అనేది ఎలా చూసుకుంటాం మనం స్లో మోషన్లో. అట్లానే ఉదాహరణకు చెప్తున్నాను, ఇవన్నీ జరిగిపోయి ఉంటూ ఉన్నాయని భూమికి పునాది వేయబడక ముందే దేవుడు ప్రేమ చొప్పున నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ గొప్ప ప్రేమను దానికి అంచనా కూడా వేయలేము మనం. అంత గొప్ప ప్రేమను మనము మర్చిపోతున్నాము అంటే కారణం ఏమై ఉంటూ ఉన్నదంటే మనము దేవునికి దూరంగా ఉంటున్నాం, సంఘానికి దూరంగా ఉంటున్నాం. కాబట్టి అపవాది బయట తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి సమస్యలు అనేటివి, లేకపోతే అనారోగ్యం అనేది నానా విధములైనటువంటి కారణాలు చేత ఒత్తిడి చేయబడుతుంది. అవునా? నువ్వు దేవుని సంఘానికి దూరంగా ఉన్నావు కాబట్టి, దేవుని సంఘానికి లైట్గా తీసుకుంటున్నావు కాబట్టి, దేవుని సంఘానికి ఆశాభాషగా తీసుకుంటున్నావు కాబట్టి, అది దేవుడు తన సొంత రక్తం నుంచి నా కోసము, నా ఎదుగుదల కోసము, ఆత్మీయ ఎదుగుదల కోసము, పరిశుద్ధత కోసము, దేవునికి సన్నిహితంగా ఉండడానికి, నా ద్వారా అనేక మంది రక్షించబడడానికి అనేటువంటి విషయము మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి వస్తలేము, కాబట్టి అంత లైట్గా తీసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. నువ్వు దేవుని సంఘానికి దూరం అవుతూ ఉన్నట్టయితే, దేవుని సంఘానికి దూరం ఉంటున్నట్టయితే ఎవరికి దగ్గరికి వెళ్తున్నావు అనేది ఒకసారి ఆలోచన చేస్తాను. దేవునికి దూరం అవుతున్నావు, దేవుని మందిరానికి దూరం అవుతున్నావు, మళ్ళీ ఎవరికి దగ్గర అవుతున్నావు? లోకానికి దూరం అవుతున్నావు. లోకాన్ని ఏదున్నది ఎవరు? అపవాది చేతిలో ఉన్నది. అపవాది చేతిలో లోకం ఉన్నది. నువ్వు దేవుని సంఘానికి దూరం అవుతున్నావు, లోకానికి దగ్గర అవుతున్నావు. లోకంలో ఎవరు ఉన్నారంటే అపవాది ఉన్నారు. గర్జించు సింహం వలె ఎవరిని దిక్కుతున్నా, గర్జించు సింహము వలె ఎవరిని సంఘంలో నుండి బయటకు తీసుకొని వెళ్ళాలా, ఎవరి విశ్వాసము వారిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళాలని గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా, ఎవరిని వేసుకొని వెళ్ళిపోవాలా నా రాజ్యానికి అని 24 గంటలు పనిచేస్తున్నాడు. ప్రియమైన వారులారా, సంఘం యొక్క విలువను అర్థం చేసుకోండి, సంఘం యొక్క క్రమం యొక్క విధానము అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన వారులారా, చివరి దినమున, ఆ తీర్పు దినమున దేవుడు నిన్ను నన్ను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చూపించుకోవడానికి సంఘం అనేటువంటిది, ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది, ఈ యొక్క సంస్థ అనేది మర్చిపోకుండా ఒక్క సంఘానికి మీరు క్రమం కలిగి ఉండండి. ఒక్క సంఘానికి క్రమం కలిగి ఉండండి. నేను మీకు ఇంకొక గొప్ప ఆఫర్ ఇస్తున్నా, వాక్యంను బట్టి. ఉదాహరణకు చెప్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క సంఘం ఇంకా అంత డెవలప్మెంట్ లోనికి లేదనుకోండి. ఈ సంఘంలో ఫెసిలిటీస్ అంటే ఫ్యాన్లు కానీ, మీ కూర్చునే విధానంలో కానీ, తాగే నీళ్ళలో కానీ, ఏదైనా పరిస్థితులు అంటే వస్తువులు కరెక్ట్గా లేవనుకోండి. లేకపోతే ఇది సంఘంలో మీకు సంఘంలాగానే అనిపిస్తలేదు అనుకోండి, పెద్ద పెద్ద సంఘాలలాగానే ఇది అనిపిస్తలేదు అనుకోండి. మీరు చేయాల్సినటువంటి పని ఏమై ఉన్నది తెలుసా? మనకు అర్థమయ్యే భాషలో చిన్నగా చెప్తున్నాను, ప్రభువా ఆ గొప్ప సంఘంలాగా ఈ సంఘాన్ని చేయి ప్రభు. మీరు ఏమైతే గొప్ప గొప్ప సంఘాలని అనుకుంటున్నారో ఆ సంఘాలకు వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఉంటున్నారో, లేదా ఇంకా తిరుగుతూ ఉన్నారో ఆయా సంఘాలకు స్థిరమైన మనసు లేకుండా ఆశీర్వాదాల కోసం, అద్భుతాల కోసం అక్కడికి వెళ్తే నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా నెమ్మది ఉంటుంది, లేకపోతే ఆరాం కోసము అని ఏమైతే సంఘాలు మీకు అనిపిస్తున్నాయో ఈ సంఘం కూడా ప్రభు ఆ విధంగా చేయండి ప్రభు, ఆ విధంగా చేయండి ప్రభు అని చేస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా? దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు తెలుసా? ప్రభు ఉదాహరణకు సేవకుడు బాగాలేడు, సేవకురాలు బాగాలేదు, పరిచర్య బాగాలేదంటే నువ్వు ఆ సంఘము కోసము, ఆ సేవ కోసము, ఆ సేవకుడు కోసము, సేవకురాల కోసం, పరిచర్య కోసము ప్రభు ఈ విధంగా ఉంటే బాగుంటుంది ప్రభు, ఆ విధంగా నడిపించండి ప్రభు, ఆ విధంగా చేయండి ప్రభు, ఆ విధంగా నా సంఘంలో కట్టండి ప్రభు. నన్ను ఈ సంఘంలో ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభు, ఇది కూడా సంఘమే కదా ప్రభు. హల్లెలూయా, ఇది కూడా సంఘమే కదా ప్రభు. ఈ సంఘం యొక్క గోడలు చూడండి ప్రభు, ఈ సంఘము యొక్క
నిర్మాణం కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రభు, సేవకుల కోసం ప్రార్థన చేస్తాను ప్రభు, పరిచర్య విధి విధానాల కోసం ప్రార్థన చేస్తాను ప్రభు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆ పరిస్థితిలో కూడా దేవుని యొక్క నామము నీ ద్వారా, నీ నోట్లో నుండి, నీ జీవ ఫలములో నుండి స్తుతులు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రము చెల్లించాలా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అపవాది నిన్ను ముట్టడానికి వీల్లేదు. వీడేంద్రా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రం కలుగును కాక అంటున్నాడు. పిచ్చర్లాగా దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఇటువంటి నష్టపోయిన పరిస్థితుల్లో కూడా అపవాది నిన్ను ముట్టలేడు. అట్లాంటి పరిస్థితులలో నువ్వు నేను దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. హల్లెలూయా. ఆరాధించాలి. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనస్ఫూర్తిగా, ఏర్పాటు చేసుకున్న విధానంలో బట్టి. హల్లెలూయా. ప్రియమైన మాటలు చూడండి, ఎందుకోసం దేవుడు ఎంతే కాకుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాక్యంలో మనం ముందుకు వెళ్ళి చూసుకున్నాం. కొన్ని చూడండి, చదవడము 6వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులములై ఉండవలెనని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? మనమందరం కూడా ప్రియమైన వాళ్ళ మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలి. ఖచ్చితంగా అది తప్పించబడదు. అయితే దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు, దేవుని ఎదుట నువ్వు నేను నిలబడేటప్పుడు దేవుడు నేను ఎట్లా చూడాలని కోరుకుంటున్నాను తెలుసా? చదవండి 6వ వచనము. తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, వీళ్ళు నా పరిశుద్ధులు, పరిశుద్ధ జనము, వీళ్ళు నిర్దోషులు, అమాయకులు, వీళ్ళు నా పిల్లలై ఉన్నారని లోకం ఎదుట, అంటే దేవుణ్ణి నమ్మలేని ప్రజల ఎదుట వీళ్ళు పరిశుద్ధులు. హల్లెలూయా. మనకి ఎన్ని బలహీనతలున్నా, మనకి ఎట్లా స్వభావం ఉన్నా కానీ కూడా బై నేచర్ పుట్టుకతోనే ప్రతి ఒక్క మానవుడు ఊహ తెరిచినప్పటి నుండి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క వ్యక్తి పాపి. అయినా కానీ కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన వైపు తిరిగి రక్షణ పొందినందుకు దేవుడు ఆ సమయంలో, ఆ దినములో దేవుని ఎదుట నేను పరిశుద్ధునిగా చేయడానికి, పరిశుద్ధునిగా రుజువుపరచడానికి, నిర్దోషిగా ఉంచడానికి ఇందు నిమిత్తము కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధునిగా దేవుడు, పరిశుద్ధురాలిగా దేవుడు నిన్ను తన ఎదుట నిలబెట్టుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. నీకు నాకు ఎన్ని బలహీనతలు ఉన్నా అట్లనే ఉండాలని నేను చెప్పలేను, ప్రోత్సహిస్తలేను. మనిషి పర్ఫెక్షన్లోనికి, పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క సంకల్పంలోనికి, దేవుని యొక్క ప్రణాళికలలోనికి వెళ్ళాలి అని అంటే అది ఒకటేసారిగా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జరగదు. అర్థమవుతుందా? అది అంచెలంచెలుగా జరగాల. అది అంచెలంచెలుగా జరగాల. ఆ క్రమ పద్ధతిలో జరగాలంటేనే ఆ పరిశుద్ధతమైనటువంటి లెవెల్లోనికి, నిర్దోషమైనటువంటి వ్యక్తులలోనికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే దేవుడు నీకు అంటూ ఒక సంఘం అనేది ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ సంఘాన్ని నువ్వు పక్కకు పెట్టేసి, ఆ సంఘానికి క్రమము తప్పకుండా దేవుడు పెట్టినటువంటి, ఆ సంఘంలో పెట్టినటువంటి క్రమములలో, పద్ధతులలో, నియమాలలో నువ్వు కంటిన్యూస్గా ఒక్క సండే కూడా డుమ్మగొట్టకుండా, దేవునికి సందాయిషీలు చెప్పకుండా, దేవునికి ఏ కారణాలు చెప్పకుండా, క్రమము తప్పకుండా దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంఘమును స్థాపించి, సంఘములకు ఇచ్చినటువంటి సంఘములో నేను ఒక సభ్యునిగా నాటిన విధానాన్ని బట్టి అది కొనసాగిస్తూ ఉన్నప్పుడే దేవుడు హల్లెలూయా ఆ యొక్క సమయాలలో, ఆ తీర్పు దినమున నా బిడ్డ పరిశుద్ధుడు, నిర్దోషి అయినటువంటి బిడ్డ ఏంటో ఉన్నాడు, ప్రేమ చొప్పున నేను ఇతను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. ఇది ప్రూవ్ చేసుకోవడానికి, ఇది
ఇది చూపించుకోవడానికి అన్య జనుల ఎదుట, జ్ఞానవంతుల ఎదుట, మేధావుల ఎదుట, దేవుళ్ళని చెప్పబడుతున్నటువంటి అవతార పురుషుల ఎదుట, లోకం ఎదుట, భూమి పుట్టినప్పటి నుండి చివరి వ్యక్తి వరకు ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళందరి ఎదుట ఈమె నా బిడ్డ, ఇతడు నా కుమారుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, ఇతని ద్వారా నా నామము మహిమపరచబడడానికి, కీర్తించబడడానికి అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ కోసం పరిశుద్ధుడు అని సాక్ష్యం చెప్పిన తర్వాత నీతిమంతుడు, నా బిడ్డ నీతిమంతురాలు, హల్లెలూయా, దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఎంతమంది అయితే యేసు ప్రభువుని సొంత రక్షకుడిలాగా బహిరంగంగా నీళ్ళలో బాప్తిజం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంత ఘోరమైన పాపులైనప్పటికీ కూడా వాళ్ళందరినీ దేవుడు ఏమని పిలుస్తుండో తెలుసా? నీతిమంతుడు, హల్లెలూయా, నీతిమంతురాలు, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం ఉచితంగా దేవుడు కేవలం నమ్మడం వలన నీకు అనుగ్రహించిన విధానములు, ఆ గొప్ప కృప కీర్తిని మనము మర్చిపోవద్దు. మనము మర్చిపోతున్నామని అంటే, దేవుడిని పట్ల చేసినటువంటి రక్షణ కార్యములు మర్చిపోతున్నామంటే ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నదంటే, మనము ఒక్క సంఘానికి క్రమం కలిగి లేము కాబట్టి, సంఘానికి నాటపడి లేము కాబట్టి, సంఘానికి వెళ్ళడం కానీ, సంఘాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో కానీ దేవుడిచ్చిన విధానంలో మనం నడుచుకోలేకపోతున్నాం కాబట్టి ఆ గొప్ప కార్యములు, ఆ గొప్ప ఏర్పాటులు, దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను మర్చిపోతున్నాం. ప్రియమైన వారులారా, వాక్యంను బట్టి నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, ఈ వాక్యంను బట్టి మిమ్మల్ని ఏం తెలియజేస్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని అందరి ఎదుట పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి అయినటువంటి నా పిల్లలు అని చూపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఇప్పటి ప్రణాళిక కాదు. హల్లెలూయా. ఇది కూడా భూమికి పునాది వేయబడక ముందే ఆల్రెడీ జరిగిపోయినది. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ డన్. క్రికెట్ మ్యాచ్ చూస్తారా? మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఇది జరిగిపోయి ఉన్నదని చెప్పడానికి. మీరు సంఘానికి రావాలా, దేవుని వాక్యం వినాలా, సహవాసం చేయాలా, మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలా, మీ ద్వారా దేవుని నామం కీర్తించబడాలా, మీ ద్వారా కొంతమంది రక్షణ, దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటో ఆ పని విధి విధానంలో నేను ఏం చేయగలుగుతానని దాని గురించి నువ్వు ఆలోచన చేయాలి. కానీ ఆ పనిలో నేను ఉండాలి. కానీ మరి దేని గురించి కూడా వేరే విషయాలు నీ మనసును, హృదయాన్ని, ఆత్మను స్వతంత్రించుకోవద్దు. ఏలొద్దు. వేరే సమస్యలు కానీ, వేరే చింతలు కానీ, ఇంకేమైనా కానీ కూడా నీ మనసును, హృదయాన్ని ఏలడానికి వీల్లేదు అని అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఏం చేయాలి ప్రభు అని అంటే, నేను ఎందుకోసం అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను బిడ్డ, ఆ పని కోసం నువ్వు ఆలోచన చేస్తే చాలు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను లేవనెత్తుతాను, నేను నడిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన వారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 2nd chapter 8-10 verses. చూసారా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా నువ్వు యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచినావు కాబట్టి నీ విశ్వాసము ద్వారానే నువ్వు రక్షించబడ్డావు. కానీ నీ వలన కలిగినది కాదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే ఏదో నువ్వు గొప్ప పని చేసినావని కాదు. అది నీది నా గొప్పతనం కూడా కాదు. ఇది నీ గొప్పతనం కాదు, కానీ దేవుని. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని అంటే ఇది ఏమై ఉన్నదమ్మా? నీ గొప్పతనమా? నీ మంచితనమా? నీ పలుకుబడియా? నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, యేసు ప్రభువుకు ఒక వ్యక్తి తిరిగి రక్షణ పొందుకుంటున్నాడు అంటే అది దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి వరం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వరం ద్వారానే ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడిలాగా అంగీకరిస్తాడు. ఇది కూడా దేవుని వరమే. హల్లెలూయా. ఎందుకు రక్షించుకున్నాడు? కింది వచనాలు చదవండి. ఇది దేవుని వరమే.
రెండో అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువు. మీరు విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కానీ ఇది నీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే. అది నీ మంచి క్రియల వలన కూడా కలగలేదు. కానీ ఎవ్వడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవ్వరు కూడా అతిశయించబడడానికి, నా మంచి పనుల వలన, నా మంచి గుణము వలన, నా మంచి ఆలోచనల వలన నేను రక్షించబడ్డాను అనడానికి, అతిశయించడానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చదవండి అమ్మా, కింది వచనాలు. ఎందుకోసం దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాను అనేది ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలి అని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నామా? అప్పుడప్పుడు సంఘానికి వచ్చిపోయి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవడానిక? దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడమ్మా? రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మంచిగా అయిపోతాయని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నా? దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడంటే, సత్క్రియలు చేయుటకు. హల్లెలూయా. మంచి క్రియలు చేయుటకు. ఏమని రాయబడిందమ్మా? చదవండి. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే సత్క్రియలు చేయుటకే. హల్లెలూయా. సత్క్రియలు అంటే ఏంటి? క్రియలు వినడం కాదు, క్రియలు చేయుటకు. చేయాలా? సత్క్రియలు అని అంటే అవి ఏంటియో, ఎటువంటి సమయాలలో, ఎటువంటి సందర్భాలలో నువ్వు ఆ మంచి క్రియలు చేయగలుగుతావు అనేది నేను కానీ ఇంకా ఎవరో కానీ ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు అవసరమా? సత్క్రియలు, మంచి పనులు ఏ సమయంలో ఎవరికి ఎక్కడ చేయాలనేది ఒకడు వచ్చి చెప్పాలా నీకు? సత్క్రియలు చేయడానికే, నా బిడ్డలు సత్క్రియలు చేయడానికే నేను ఏర్పాటు చేస్తున్నాను. అది నీకు బాగా తెలుసు. తెలుసా లేదా? ఏ సమయంలో ఏ పనులు చేయాలనేది సత్క్రియలు చేయడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు కదా. హల్లెలూయా. మంచి క్రియలు చేయడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు కదా. నా క్రియల వల్లనే కదా దేవుని యొక్క వెలుగు ఇతరుల పైన ప్రకాశించబడుతుంది. నా మంచి పనుల వల్లనే కదా. ఇందుకోసమే కదా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు తెలుసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆ సత్క్రియలు ఏంటిదో నీ అంతరాత్మకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. హల్లెలూయా. సత్క్రియలు చేస్తూ 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 మనుషుల కోసం మనుషులు చూస్తున్నారని కాదు, కానీ సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, ఇందుకోసమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారులారా, అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం నుండి చదువుతాం. మత్తయి సువార్త 5. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ఏమంటున్నాడు యేసు ప్రభు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడనే ఉన్నారా అందరూ? 10 నిమిషాలలో నేను వాక్యం ముగించేస్తాను. లేచి నిలబడి పాట పాడుకుందామా? నిద్ర వస్తున్నదా? ఏమంటుండే పాడనా? పాడండి.
ఇలా చేస్తూ ఉన్నట్టయితే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యమును వెతికిన బిడ్డమవుతాం. ఆశీర్వాదాల కోసం అందరూ పరిగెడుతున్నారు. చూడండి, నన్ను ఆశీర్వదించాలా, నా పట్ల అద్భుత కార్యాలు దేవుడు ఆ సేవకుల ద్వారా, ఆ సంఘ సభ్యుల ద్వారా, ఆ సేవకుల ద్వారా చేయాలని పరిగెడుతున్నారు. చూడండి, నువ్వు అట్లా పరిగెత్తాల్సినటువంటి అవసరమే లేదు నీకు. ప్రియమైన వారులారా, కొంతమంది అయితే సేవకుడు, సేవకురాలు వాళ్ళ యొక్క ప్రెస్టీజ్ను బట్టి, వాళ్ళ యొక్క ఫేమ్ను బట్టి, వాళ్ళ యొక్క పేరును బట్టి పరిగెడుతున్నారు. అక్కడిక్కడ పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా దేవుని వాక్యమే కదా. అసలు మనుషులను చూడడానికి, సేవకులను చూడడానికి వెళ్తున్నావా, వాక్యం వినడానికి వెళ్తున్నావా? 90% అయితే మనుషులను, ఆమె ఏం చీర కట్టుకున్నది, ఎట్లా డ్రెస్ అయ్యి వచ్చినది, ఆమె అంత గొప్ప వ్యక్తురాలు కదా, లేకపోతే ఆ సేవకుడు అంత గొప్ప వ్యక్తి కదా, యూట్యూబ్లలో అంత గ్రేట్గా కనిపిస్తాడు కదా, వాళ్ళని చూడడానికి వెళ్తున్నారు. వాళ్ళ వేషధారణను చూడడానికి వెళ్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళని పట్టుకొని అడిగితే వాక్యం వినడానికి వెళ్తలేరు వాళ్ళు. అవునా? ప్రియమైన వారులారా, ఆ సంఘములాగా, ఆ సేవకునిలాగా, ఆ పరిచర్యలాగా నా సంఘము కూడా అట్లా కావాలి ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టడు. వాళ్ళలాగా పరిగెత్తే వాళ్ళ లిస్టులో నువ్వు ఉండకుండా అక్కడికి వెళ్తే నన్ను ఆశీర్వదిస్తాడేమో దేవుడు. ఆ సేవకురాల ద్వారా వాక్యం వింటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో అని కాదు. దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తెలుసా? ఆయన మాటను విని, ఆయన మాటను అర్థం చేసుకొని నువ్వు ఆ మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడే నీకు ఆశీర్వాదాలు వద్దనుకున్నా, వద్దు ప్రభు అనుకున్నా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు నీ వెనకల పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. అట్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. డైరెక్ట్గా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నేను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆయన మాట చొప్పున నడుచుకున్నప్పుడే. హల్లెలూయా. ఆయన మాట చొప్పున నడుచుకున్నప్పుడే. ప్రియమైన వారులారా, మనము ఇంకా భ్రమలో, ఇంకా చీకటిలో, ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా కొన్ని సంవత్సరాలు వాక్యం వినుకుంటేనే వెళ్దామా మనం? ఆ సేవకుడు గొప్పగా వాక్యం చెప్తున్నాడు, ఈ సేవకురాలు వచ్చినది, ఎక్కడి నుండో వచ్చినది, ఆ సేవకుడు ఎక్కడి నుండో వచ్చినాడు. ఇంకా వాక్యాలు వినుకుంటా ఉంటే, నువ్వు దేవుడి సేవ ఎప్పుడు చేస్తావమ్మా? దేవుడి కోసం పని ఎప్పుడు చేస్తావు? నీ జీవిత కాలం అంతా దేవుడి వాక్యం వినుకుంటూనే వెళ్తావా? నీ జీవిత కాలం అంతా సేవకురాలను వాళ్ళని ప్రశంసలు చేసుకుంటూనే ఉంటావా? నువ్వు దేవుడి కోసం ఎప్పుడు పని చేస్తావు? ఇంకా టైం ఉంది అనుకుంటున్నావా? बाद में देख लेंगे, अभी मेरे को टाइम है, నేను తర్వాత చేసే దేవుడి పని. ఇంకా జీవిత కాలం అంతా నేను ఇట్లనే వాళ్ళు ఎప్పుడు వెతుకుతా ఉంటా అంటే నువ్వు దేవుడి పని ఎప్పుడు చేస్తావు? దేవుడు పునాది వేయబడక ముందే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం అంటే తన పరిచర్య చేయడానికి, తన పని చేయడానికి. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే ఈ వాక్యంలో బట్టి ప్రియమైన వాదారా, ఈ సంఘంలో ఏమైనా లోటుపాటులు నీకు కనిపిస్తే మోకరించి ప్రార్థన చేయి. వాళ్ళ గొప్ప వ్యక్తి అవుతావు. నువ్వు దేవుడి పరిచర్య చేస్తున్న వ్యక్తి అవుతావు. ఎన్నో సందర్భాలు ఉన్నాయి బైబిళ్లలో, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల్ని బట్టి దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి రాజులను, అధికారులను, ప్రెసిడెంట్లను, గొప్ప గొప్ప ప్రవక్తలను, చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు మందిరంలో ఉండి ప్రభు నా సేవకులను వచ్చి ఉండాలా, నా సేవకుడు బాగుండాలా, ఇంకా అభిషేకించబడాలా, నా ద్వారా అనేక మంది రక్షించబడాలా అని ఇటువంటి ప్రార్థనలు చేయడం వల్ల చిన్న చిన్న వ్యక్తులు వీళ్ళు, గొప్పలు కాదు, పరిగెత్తే గుంపులో ఉంటున్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, ఆశీర్వాదాల కోసం పరిగెట్టినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. డబ్బుల కోసము, భోజనం కోసము, పేరు ప్రఖ్యాతల కోసము, టైంపాస్ కోసము వెళ్ళినటువంటి గుంపులో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళే కాదు వీళ్ళు. వీళ్ళు ఎవరు అంటే చిన్నగా ఉంటున్నటువంటి వ్యక్తులు, కానీ గొప్ప పరిచర్య చేసేవారు. హల్లెలూయా. నేను మీకు ఏం తెలియజేస్తున్న ప్రియమైన వారులారా, ఈ సంఘంలో కానీ అంత గొప్ప సంఘముగా నీ చిత్తంలో ఉన్న ప్రకారంగా ఈ సంఘంలో నిర్మాణం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయడం చేయి. ప్రార్థన పరిచర్య చాలా గొప్ప పరిచర్య. హల్లెలూయా. ప్రార్థన పరిచర్య చాలా గొప్ప పరిచర్య.
నువ్వు యూట్యూబ్లలో కనిపి ప్రార్థన పరిచర్య చేస్తూ ఉంటున్నట్టయితే, చెట్టుకు వేర్లు ఎట్లయితే ఉన్నాయో, రూట్స్ ఎట్లుంటాయో, చెట్టుకు వేర్లు ఉంటేనే కదా ఫలాలు మంచిగా వస్తాయి. వేర్లు అంటారా, ఏర్లు అంటారా? చెట్టుకు రూట్స్ ఉంటాయి కదా, ట్రీకి రూట్స్ ఉంటాయి, అవునా? ఆ రూట్స్, ఆ యొక్క వేర్లు బలంగా ఉంటేనే ఆ చెట్టు అనేది ఫలాలు ఇస్తుంది. నీ ప్రార్థన పరిచర్య అట్లుంటేది. ఎవరికి కనిపించదు. ఈ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావు, సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రభా, నా గోడలు, నా సంఘంలో ఈ చర్చిలో నన్ను ఏర్పాటు చేస్తున్నావు ప్రభా, నా గోడలేని ప్రభా, కట్టు ప్రభా. ఇది కనిపించదు ఎవరికి కూడా. కానీ దేవుడు ప్రార్థన వింటాడు. దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతున్న బిడ్డమైతాడు. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. నీకేం కావాలో అప్పుడు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క హృదయాభిలాష ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్నావు. దేవుని హృదయాభిలాష ఏమై ఉన్నది? దేవుని హృదయాభిలాష ఏమై ఉన్నదంటే ఇక్కడ సంఘము కట్టబడాలి. ఈ గోడలలో, ఈ మట్టి గోడలలో, ఈ రేకుల మధ్యలో ఈ విధంగా సంఘం ఉండడము అనేది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది? ఇక్కడ పెద్ద సంఘము, మెగా చర్చ్ కట్టబడాలి. ఆ సంఘము కోసం, ఆ నిర్మాణం కోసం నువ్వేం చేయగలుగుతావు అది చెయ్యి. ది బెస్ట్ నేను ఏం చేయగలుగుతాం అంటే ప్రార్థన, ప్రేయర్ మినిస్ట్రీ, ప్రార్థన పరిచర్య. నీ సంఘానికి వచ్చి సంఘంలో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి నువ్వు ప్రార్థన చేయి. ఆశీర్వాదాలు నీ వెనుకల పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు దేవుడు నీ వెనుకల పరిగెత్తే విధంగా చేస్తాడు. నువ్వు ఆశీర్వాదాల కోసం కానీ, సేవకుల కోసం కానీ, సేవకురాళ్ళ కోసం కానీ, ఇంకెవరో ఫేమస్ వాళ్ళ కోసం డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇంకా సమయం ఉందనుకోకండి. దేవుని ఎదుట తీర్పు రోజున ప్రభువా నేను నీ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో దేవుడు అడిగినట్టుగా, ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా యేసు అడుగుతాడు, నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, అందరిని అడుగుతాడు. అప్పుడు సమస్యలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ ఎక్కువైపోయి నీ మీద పడినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఎవరికి లేని కష్టాలు, ఎవరికి లేని బాధలు, ఎవరికి లేని నష్టాలు నా పట్లనే జరుగుతూ ఉన్నాయి అని దేవుని వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా? దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఉండాలా? లేకపోతే అటువంటి సమస్యలు నీకు ఏర్పడినప్పుడు నేను చేయాల్సిన పని ఏమై ఉన్నది? ఏమై ఉన్నదంటే, భూమికి పునాది వేయబడక ముందు ప్రభువా ఏం లేనప్పుడు నువ్వు నన్ను చూసినావు ప్రభువా. హల్లెలూయా. నన్ను ఏర్పాటు చేస్తున్నావు ప్రభువా. పలానా టైంలో, పలానా తరములో, పలానా కుటుంబానికి, పలానా వంశములో, పలానా దేశములో, పలానా వరంగల్లో, పలానా ఏరియాలో ఇక్కడ తను జన్మించాలా, రక్షించబడాలా, నా బిడ్డగా నేను ఏర్పాటు చేసుకోవాలా అనేది విషయాన్ని ఎప్పుడైతే కృంగిపోయిన పరిస్థితి నీ పైన ఏర్పడుతుందో ఇది గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నువ్వు కృంగిపోయినటువంటి సమయాలలో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. నీకు అర్థం కాని పరిస్థితి నువ్వు ఉన్నప్పుడే, అనారోగ్య పాలై ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. ఇది గుర్తు తెచ్చుకోవాలా. ప్రభువా భూమికి పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రేమ చొప్పున. నువ్వు ఏర్పాటు చేసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని ప్రభువా. నీ ఏర్పాట్లు నేను లేకపోతే ధనమున్నా, ఐశ్వర్యం ఉన్నా, సమస్తం ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఏమున్నా కానీ కూడా నీ ఏర్పాటులో నేను లేకపోతే ఇవన్నీ ఉండి కూడా ఏం లాభం ప్రభువా? ఇవన్నీ లేకున్నా ప్రభువా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. అందును బట్టి ఈ సమస్యలు ఎంత ప్రభువా? చీకటి వచ్చి తెల్లారినట్టు ఈ సమస్యలు అలా ఉంటాయి, ఈ అనారోగ్యం ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి ప్రభువా. నువ్వు తీసేస్తావు ప్రభువా. ఎందుకంటే నీ ప్రేమ ఆదిలో నుండి భూమికి పునాది వేయబడక ముందటి నుండి ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ ముంగట, నీ ప్రేమ ముంగట సమస్యలు కానీ ఏమైనా కానీ కూడా ప్రభా, దట్ ఈస్ నథింగ్ గాడ్, నథింగ్ లార్డ్, యూ విల్ రిమూవ్ ఇట్. నువ్వు తీసేస్తావు ప్రభా. హల్లెలూయా.
ప్రియమైన వాళ్ళ ఒకటే మాట నేను ఈ యొక్క అంశాన్ని బట్టి నేను మీ ముందు తీసుకురావాలనుకుంటున్న వాక్యంను బట్టి, నీకు అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు భూమికి పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఏర్పాటులో సంకల్పంలో నేను ఉన్నాను. ఇందును బట్టి నేను స్తుతిస్తా ప్రభువా. ఈ సమస్యలను బట్టి కాదు, ఈ అనారోగ్యంను బట్టి కాదు, ఈ అర్థం కాని పరిస్థితిని బట్టి కాదు ప్రభువా. నన్ను ఏర్పాటు చేసి ఆ సమయాలలో నువ్వు నేను జ్ఞాపకం చేసుకొని ఆయన నామమునకు కీర్తి కలుగునట్లు, ఏ టైంలో, ఏ సమయాలలో, భయంకరమైన పరిస్థితుల్లో కానీ, ఇందాక నేను చెప్పిన ప్రకారంగా అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, సమస్యలు ఊడిపడినప్పుడు కానీ, ఆ సమయాలలో యేసు ప్రభు నామానికి కీర్తి కలుగునట్లు ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించే బిడ్డలుగా అటువంటి సమయాలలో మన విశ్వాసాన్ని బయటికి తీసుకురావాలి. హల్లెలూయా. ప్రభు ఈ సమస్యలను బట్టి స్తోత్రం ప్రభు. నాకు భూమికి పునాది వేయబడక ముందే నువ్వు రక్షించుకున్నావు, అందుకు బట్టి ఈ సమయాలలో, ఈ పరిస్థితులలో నేను స్తుతిస్తున్నాను ప్రభు అనేటువంటి మనస్సు, ఆత్మ నడిపింపు అనేది మనకు కలగాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించాల్సినటువంటి బిడ్డలమై ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? దానికి ఒక ప్రగాఢమైనటువంటి, దానికి ఒక పెద్ద కారణమై ఉంటున్నది. ఎందుకు అంటే మెయిన్ కారణం ఏమై ఉన్నదంటే, భూమికి పునాది వేయబడక ముందే దేవుడు నేను ప్రేమ చేత ఏర్పాటు చేసుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రేమిక వారారా? ఈ రోజు నుండి మనం ఏం చేయాలంటే, అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకు. నీకు పరిస్థితి అర్థం కానప్పుడు ఏమంటాడు దేవుడు చెప్పాలా? కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడే పరిస్థితి ఏమంటాడు తెలుసా? బీ సైలెంట్ అంటాడు. హల్లెలూయా. ఏంది ప్రభు, నా మీదకినే రావాలా ఈ అనారోగ్యము, నా కుటుంబంలోనే రావాలా ఈ పరిస్థితి, నాకు అర్థమైతే లేదు ప్రభు అన్నప్పుడు ఏం చేయమంటాడు తెలుసా? ఇంకోటి దేవుడు, బీ సైలెంట్, నో దట్ ఐ యామ్ ద లార్డ్. సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు, నేను నీ పట్ల కార్యము చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, రెండు విషయాలను వాక్యంలో బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు అర్థం కాని పరిస్థితి కానీ, ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సైలెంట్గా మనం ఉండడం నేర్చుకుందాం. దేవుని బిడ్డలకి ఈ గుణము, ఈ లక్షణం అనేది ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆ పరిస్థితిలో కూడా దేవుని యొక్క నామము నీ ద్వారా, నీ నోట్లో నుండి, నీ జీవ ఫలములో నుండి స్తుతులు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రంను చెల్లించాలా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అపవాది నిన్ను ముట్టడానికి వీల్లేదు. వీడేంద్ర ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రం కలుగుగాక అంటున్నాడు. పిచ్చర్లాగా దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఇటువంటి నష్టపోయిన పరిస్థితుల్లో కూడా అపవాది నిన్ను ముట్టలేడు. అట్లాంటి పరిస్థితులలో నువ్వు నేను దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. హల్లెలూయా. ఆరాధించాలి, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనస్ఫూర్తిగా, ఏర్పాటు చేసుకున్న విధానంలో బట్టి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని చూడండి, ఎందుకోసం దేవుడు, ఎంతే కాకుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాక్యంలో మనం ముందుకు వెళ్ళి చూసుకున్నాం. కొన్ని చూడండి, చదవడము 6వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులములై ఉండవలెనని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? మనమందరం కూడా ప్రియమైన వాళ్ళ, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలి, ఖచ్చితంగా. అది తప్పించబడదు. అయితే దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు, దేవుని ఎదుట నువ్వు నేను నిలబడేటప్పుడు దేవుడు నేను ఎట్లా చూడాలని కోరుకుంటున్నాను తెలుసా? చదవండి 6వ వచనము. తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, వీళ్ళు నా పరిశుద్ధులు, పరిశుద్ధ జనము, వీళ్ళు నిర్దోషులు, అమాయకులు,
వీళ్ళు నా పిల్లలై ఉన్నారని లోకం ఎదుట, అంటే దేవుణ్ణి నమ్మలేని ప్రజల ఎదుట వీళ్ళు పరిశుద్ధులు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ఆత్మతో హృదయముతో దేవుని వైపు తిరిగి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. భూమికి పునాది వేయబడక ముందే మనం దేవుని యొక్క వాక్యం వినుకుంటూ వచ్చినాం. భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత సత్క్రియలు చేయడానికి, నీ ద్వారా కొంతమంది రక్షించబడడానికి, చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుగుగా నువ్వు ఉండడానికి సంఘములో దేవుడు నిన్ను నాటి ఉంటూ ఉన్నాడు. ఇవన్నిటిని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తుతిస్తాం. ప్రియమైన వారలారా, దేవుడు విన్న వాక్యంను బట్టి ప్రభువా, లార్డ్ ప్రభువా, నేను ఈ విధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి. ఇంకా నేను పరిగెత్తను ప్రభువా, ఆశీర్వాదాల కోసం అక్కడిక్కడ ఊగులాడను ప్రభువా, ఆశీర్వాదాల కోసం అద్భుతాల కోసం నేను అటు ఇటు వెళ్ళాను ప్రభువా. నువ్వు నాకు ఏ సంఘంలోనైతే ఏర్పాటు చేసుకున్నావో ప్రభువా, ఇది కూడా సంఘము కోసం, ఈ సంఘము కోసం నేను పని చేయడానికి ప్రభువా నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటున్నానని నువ్వు నీకు ప్రేరేపణ వస్తే నీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకో. ప్రియమైన వారలారా, ఈ సంఘంలో అడుగుపెట్టిన దినం నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈ సంఘం ద్వారా నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఈ సంఘం ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. సేవకుల ద్వారా కాదు, సేవకురాలు గొప్పదనం కాదు, సేవకుడి గొప్పదనం కాదు, సంఘము గొప్పదనం అయి ఉంటున్నాడు. ఈ సంఘాన్ని నువ్వు ఎట్లా మర్చిపోతావు? ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఏమి బాగాలేదని అక్కడిక్కడ ఆశీర్వాదాల కోసం ఎట్లా పరిగెడతావు? ఇది దేవుని సంఘమే. ప్రభువా, ఈ సంఘము కోసం నేను పనిచేస్తాను ప్రభువా. ఈ రోజు నుండి సంఘం కోసం నేను ప్రార్థిస్తాను ప్రభువా. ప్రభువా తండ్రి, ప్రభువా ప్రార్థన చేస్తాను ప్రభువా. సంఘం కోసం నేను పని చేస్తాను ప్రభువా. నీకు దేవుని వాక్యం తడితే, దేవుని సంఘం ద్వారా నువ్వు రక్షించబడితే, దేవుని సంఘము ద్వారా, ఈ సంఘము ద్వారా రక్షణ పొందుకుంటూ ఉన్నట్టయితే, అద్భుత కార్యాలు నిజంగా జరిగి ఉంటున్నట్టయితే, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ మందిరం ద్వారా నువ్వు పొందుకున్న బిడ్డవై ఉన్నట్టయితే కృతజ్ఞతలు చెల్లించు, దేవునికి స్తోత్రం చెల్లించు. ఈ సంఘం ద్వారా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈ సంఘం ద్వారా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ సంఘము ద్వారా, క్రీస్తు సంఘము ద్వారా నిన్ను స్వస్థపరిచాడు. సంఘము ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసాడు. సంఘము ద్వారా ఆయుష్ ఆరోగ్యాలను అనుగ్రహించినాడు. ఇప్పటి వరకు నేను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ సంఘం కోసం ఐ విల్ డూ లార్డ్ మై బెస్ట్ ఫర్ యువర్ మినిస్ట్రీ లార్డ్, ఫర్ దిస్ చర్చ్ లార్డ్ ఐ విల్ డూ మై బెస్ట్ లార్డ్. ప్రభా, శ్రేష్టమైన పని విషయం నుండి మందిరం కోసం నేను పనిచేస్తాను ప్రభా. తండ్రి, ఈ విధంగా పని చేయడము దేవుడి బిడ్డ, ఇటువంటి ప్రార్థనలు వ్యర్థమైనవి కాదు, గాలి కొట్టుకుపోవవి. దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని పాద సన్నిధిలోనికి నువ్వు వద్దన్నా పరిగెడతాయి నీ ప్రార్థనలు. ఒక ధూపము వల్ల ఆయన సన్నిధికి చేర్చబడతాయి. ఎందుకంటే ఇది దేవుని హృదయాభిలాష ప్రార్థనలై ఉంటూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, దేవుడు మీ నుండి ఇది కోరుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మీ నుండి ఇది కోరుకొని ఉంటున్నాడు. ఈ సత్యంలో మీరు ప్రతిష్ఠించబడాలా, సత్యంలో మీరు ప్రతిష్ఠించబడాలా. దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం నువ్వు ఏం చేయగలుగుతావో అది నువ్వు చెయ్యి. ఈ రోజు నుండి మందిరం గురించి ఆలోచనలు చేయడం, ప్రార్థన మొదలు చేయి. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి, ఈ దినము నుండి దేవుని మందిరం కోసం ఈయన మందిరం ఇంట్లో ఉన్నది ప్రభా. గోడలన్నీ నానిపోయి ఉన్నాయి ప్రభా. ప్రతి క్షణము నీళ్ళల్లో ఉన్నాయి ప్రభా. ప్రతి క్షణం డ్యామేజ్ అయితే ఉన్నాయి ప్రభా. ప్రభా, నా మందిరాన్ని లేవనెత్తండి. నా మందిరం కట్టబడాలి ప్రభా. నన్ను ఈ మందిరంలో నుండి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. ఈ మందిరంలో అద్భుత కార్యాలు చేసినావు ప్రభా అని మనము ప్రార్థన చేసే ప్రార్థన పరిచారకులుగా ఉండుటకు నీ జీవితాన్ని, నిశ్చేష జీవితాన్ని దేవుని చేతులకు ప్రతిష్ఠించుకో. నీ జీవితాన్ని దేవుని చేతులకు ప్రతిష్ఠించుకో. నిర్ణయం తీసుకో. చాలా శ్రేష్టమైన నిర్ణయం అది, చాలా శ్రేష్టమైన నిర్ణయం అది. దేవుని హృదయాభిలాషకు, దేవునికి సన్నిహితంగా ఉంటున్నటువంటి నిర్ణయం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు వద్దన్న నువ్వు నిర్ణయం తీసుకుంటే అంగీకరిస్తాడు. నువ్వు దేవుని మందిరం కోసం, దేవుని సంఘం నిర్మాణం కోసం ఈ రోజు నుండి పని చేయాల్సిన